హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, పీఆర్సీపై బొప్పరాజు కీలక ప్రెస్ మీటు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం మరో చారిత్రాత్మక ఉద్యమానికి సమయం ఆసన్నమైందని రాష్ట్రంలోని ఉద్యోగులందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలనైతే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారైతే అత్యంత ప్రాముఖ్యతతో కూడినటువంటి పిలుపునైతే ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ఉద్యోగుల ప్రయోజనాలే తమ సంఘానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలని, అందుకోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమనైతే ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాల్సిందేనని, ఈ యొక్క విషయంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో సామాన్య ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనైతే ఆయన గుర్తు చేశారు. పాత పీఆర్సీ గడువు ముగిసి కొత్త ప్రయోజనాలు అందాల్సిన సమయం దాటి దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చాలా దారుణమైతే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించినటువంటి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ సందర్భంగా అత్యంత కీలకమైన చర్చలకు వేదికైంది. ఈ యొక్క సమావేశంలో గడువు ముగిసినప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడము మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించకపోవడాన్ని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఖండించింది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగులలో అసహనం రోజురోజుకు పెరిగిపోతుందని, అందుకే భవిష్యత్తులో సంఘం ప్రకటించే ఏ కార్యాచరణకైనా ఉద్యోగులందరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి ముక్త కంఠంతో పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఆయన తీర్మానించారు. గత అక్టోబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంఘాల నాయకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలను, ముఖ్యంగా పీఆర్సీ అంశాన్ని త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పేసి కూడా బొప్పరాజు గారు గుర్తు చేశారు. అయితే ఆ హామీ ఇచ్చి కూడా నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగ లోకాన్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోందని చెప్పేసి కూడా ఆయన వాపోయారు. ఉద్యోగుల హక్కులను మరియు ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ తప్ప మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏమి లేదని చెప్పేసి నాయకులు భావిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్లు వారు వెల్లడించారు. ఈ పోరాటంలో భాగంగా ప్రధానంగా కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచబోతున్నారు. అందులో మొదటిది తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కొత్త వేతన సవరణ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలాగా మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించడం. అలాగే కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని ముఖ్యమైన డిమాండ్ల విషయానికొస్తే, గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి 12% నుంచి 15%కి పెంచాలని కోరుతున్నారు. ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని అయితే వారు తెలిపారు. రవాణా రంగం ఆర్టీసీ విషయంలో కూడా వారు తమ స్పష్టమైన వైఖరిని వినిపించారు. ఆర్టీసీలో పర్యావరణ హితమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే ప్రైవేట్ ఆపరేటర్లకు బస్సులను అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని, రవాణా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం నిర్వహణలోనే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం చైల్డ్ కేర్ లీవ్స్ కాలాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి దానికంటే 2 ఏళ్లకు పెంచాలని వారు కోరారు. దీంతో పాటుగా ప్రభుత్వం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు మరియు కరువు భత్యం డీఏలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. చివరగా ఈ డిమాండ్ల సాధన కోసం ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆగబోదని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్ గారు హెచ్చరిక జారీ చేశారు. మొత్తానికి 12వ పీఆర్సీ డిమాండ్ అయితే ఈ విధంగా ఉంది. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి కొత్త వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఐఆర్ మధ్యంతర భృతి పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. ఉద్యమ పిలుపు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా
ఉద్యోగులందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అయితే పిలుపునిచ్చారు. పెన్షనర్ల ప్రయోజనం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి 15% పునరుద్ధరించాలి. అలాగే మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్స్‌ను కూడా 2 సంవత్సరాల వరకు పొడిగించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా. ఆర్టీసీ సంబంధించి బస్సుల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు. ప్రభుత్వమే నిర్వహించాలి. అలాగే బకాయిల విడుదల పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు మరియు ఇతర ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి బలంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించారు. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, అలాగే ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ బకాయిల విడుదల కోసం వారు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్యంగా పోరాడాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను కూడా ఈ యొక్క పోరాటంలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అయితే వారు తీర్మానించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తదుపరి అప్డేట్ అనేది మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి.